హైదరాబాద్ అయితే వెళ్తున్నాము సిటీసీ మార్కెట్కి. నా మెయిన్ పీసీ వచ్చేసి కొద్దిగా ట్రబుల్ అయితే ఇస్తుంది. ఈ షట్ డౌన్ బటన్ పనిచేస్తలేదు, అంతేకాకుండా మొత్తం హ్యాంగ్ అవుతుంది. కొత్త కెమెరాని సేల్ చేసి మళ్ళా సేమ్ మన దగ్గర పాత కెమెరా ఏదైతే ఉందో అదే దాని లాంటిదే ఇంకో కెమెరా తీసుకున్నాం, అయితే పోతున్నాం అదే మోడల్ కెమెరాని తీసుకున్నాము. ఇన్స్టా 360 X4. కేక్ అయితే అస్సలు ఉంది డింపిగా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. టైం వచ్చేసి ఈరోజు ఎంత అవుతుంది అంటే 8:51 అయితే అవుతుంది. అసలు ఈరోజు వీడియో ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మన రెండు పీసీలని కాదు, నా మెయిన్ పీసీ వచ్చేసి కొద్దిగా ట్రబుల్ అయితే ఇస్తుంది. ఈ షట్ డౌన్ బటన్ పనిచేస్తలేదు, అంతేకాకుండా మొత్తం హ్యాంగ్ అవుతుంది, గ్రాఫిక్ కార్డ్ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో ఈరోజు ఏం చేయబోతున్నామంటే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము సిటీసీ మార్కెట్కి. అక్కడ దీంట్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్ని చేంజ్ చేయించి ఈ గ్రాఫిక్ కార్డ్ని విజ్గాన్ పీసీలో వేస్తాం, ఈ గ్రాఫిక్ కార్డ్ని సైడ్ పెట్టాలి, దీంట్లో కొత్త గ్రాఫిక్ కార్డ్ వేస్తాం, అంతేకాకుండా ర్యామ్ అయితే రెండింటిలా పెంచుతామని అనుకుంటున్నాము. కొద్దిగా పర్ఫార్మెన్స్ పెరుగుతుందేమో అని చెప్పేసి. ఈరోజు 1st of August కాబట్టి స్పెషల్ ఏంటి అంటే డింపియాన్ బర్త్డే. సో డింపియాన్ బర్త్డే ఈరోజు విష్ చేద్దాం, అంతేకాకుండా మనకి తెలియకుండా యాజ్ ఏ ప్రాంక్ లాగా సెలబ్రేట్ అయితే చేద్దాము. సో వీడియో వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఫటాఫట్ ప్యాక్ చేసుకొని హైదరాబాద్ అయితే వెళ్దాం. లెట్స్ గో. ఈరోజు వచ్చేసి చిన్న కార్ అయితే తీసుకెళ్తారేమో, పెద్ద కారే తీసుకోబోతున్నాము. పెద్ద కార్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చాలా దూరం ట్రావెల్ చేసేది ఉంది హైదరాబాద్లో, అక్కడ ఇక్కడ, అంతేకాకుండా మంది కూడా ఎక్కున్నాం కాబట్టి దీన్నే తీసుకోబోతున్నాము. అరే ఈరోజు కానీ బర్త్డే రాగా విష్ అయ్యింది, మర్చిపోకూడదు, హట్ అయితే ఆయన. సాయంత్రం స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. ఇది రెండు ఓపెన్ అయినాయి, ఇక్కడ దిక్కుది అక్కడ దిక్కుది, కాకపోతే దాన్ని ఎవరు ప్రిఫర్ చేస్తలేరు. దీంట్లోకైనా పోతురు, దీంట్లోకైనా వస్తుర్రు, ఒకటి నడుస్తుంది. బీహార్లో పిల్లలు చూడరు, పిల్లలకి ఇంత కిడ్నాప్ అవుతున్నాయి అని చెప్పినా కానీ ఎట్లీస్ట్ పెట్టారు రోడ్డు మీద. ఇంకా ఇట్లా అయితే ఎట్లా చెప్పాలి, ఎత్తుకోతే ఏం చెప్తావు? ఈ స్పందన అనేది దీనిపైన ఎత్తుకోపోతారు, ఏం చెప్తావు దానికి? హ్యాపీ బర్త్డే రా డింపి. ఫస్ట్ విష్ డింపి హ్యాపీ బర్త్డే. ఇవాళ బర్త్డే, గుడికి పోయి దేవుని మొక్కతో తప్పవునారా? నూనె మాత్రం పెట్టుకుంటాడు. అవురా, గుడికి ఎందుకు పోలేరా? గుర్తొచ్చింది. రెడీ 1 2 3. పుట్టినరోజు జేజేలు చెట్టి బాబాయే. ఇలాంటి పండుగ ఏంది, పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి. పాట మర్చిపోయినా. ప్రతి ఏడు నీకిలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. ఇప్పుడు వచ్చేసి గాయస్ డింప్యాల ఊరి మీకనైతే పోతున్నాము. దగ్గర మల్లన్న సాగర్ దగ్గర దాకా వచ్చినాము. అరే సీట్ బెల్ట్ పెట్టుకోర్రా అన్నారు. రైల్వే పట్టాలు ఎక్కానా? కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అందరు తిన్నారు, నేను కెమెరామెన్ తినలేదు. పార్సల్ తీసుకొని పోతాం, కారణం కూర్చొని తింటాం. హైదరాబాద్ దగ్గర దాకానైతే గాయస్ వచ్చినాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి షామీర్పేట అవుటర్ రింగ్ రోడ్. షామీర్పేట దగ్గర దాకా అయితే వచ్చినాము. ఈరోజు వెదర్ వచ్చేసి మొత్తం కూల్ ఉందన్నమాట, వర్షం అయ్యేటట్టున్నది. సో అట్లుండడం వల్ల ఏర్పడతలేదు
హైదరాబాద్ దాకా వచ్చినా కానీ ఒకవేళ ఎండ కొట్టుకుంటే ఇట్లా మొత్తం అంతటా ఉంటుండే. ఈరోజు వెదర్ వచ్చేసి బాగుంది. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ కంప్యూటర్ షాప్కి వెళ్దాం, కంప్యూటర్ రిపేర్ చేయించుకుందాం. ఆ తర్వాత కెమెరా షాప్కి వెళ్దాం. ఆ తర్వాత ఏదైనా వీడియోకి అయితే ప్లానింగ్ చేద్దాం. సో ఇప్పుడైతే పోదాం ఇక. ఈ పిస్తా హౌస్ వెనుక, ఇది వచ్చేసి పిస్తా హౌస్, దీని వెనుకనే ఒకటి ఏరోప్లేన్ అవుతుంది, తోక కనబడిపోయింది. సో దీంట్లో వీడియో తీద్దామని ప్లాన్ చేస్తున్నాం కానీ కథ కలుపుతలేదు. ఎవరికన్నా హస్తం ఉంటే కాంటాక్ట్ గారి హెల్ప్ అయ్యి వీడియో షూట్ చేద్దాం మన ఎన్నుకున్న ఏరోప్లేన్ క్యాంపింగ్. గాయస్ మీరు ఇప్పటి వరకు చైనా బజార్ అయితే చూసుంటారు, కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న బజార్, ఇది చైనా బజార్ చిన్న బజార్ అయింది. ఏంటిదే ఫోన్ బయట పెట్టకంటున్నా, ఎందుకు చింగా వేసుకొని ఉడితే ఏం చేస్తావు? ఏదే పోయినట్టే ఇక. ఫైనల్లీ గైస్ సిటీసీకి అయితే రీచ్ అయిపోయినాం. మేము ఎప్పుడు తీసుకునే షాప్కే వెళ్తున్నాము. పీసీ బిల్ చేయించిన దాంట్లోనే ఫస్ట్ రిపేర్ అవుతుందా లేదా అడుగుదాం. ఆ తర్వాత రిపేర్ కాదు అంటే కొత్త అయితే బిల్ చేయిద్దాం. కొత్త అంటున్నాను, కొత్త గ్రాఫిక్ కార్డ్ అయితే వేయిద్దాం. 1 hour later. మన సిపియూలో అయితే గైస్ ఏం ప్రాబ్లం ఉందో అది దొరకలేదు, ఫైండ్ అవుట్ అయితే అవుతలేదు. సో ఆయన ఏమన్నాడంటే దాన్ని సర్వీస్ చేస్తా, మొత్తం చెక్ చేస్తా అని అయితే చెప్పిండు. సో చెక్ చేయడానికి 2 hours టైం పడుతుందట. అక్కడ విజయగానే అయితే ఉంచినాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే హరిదాస్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం, కెమెరా మార్కెట్కు. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, మేము రీసెంట్గా కెమెరా తీసుకున్నాం కదా, దానికి క్లారిటీ కొద్దిగా ఇష్యూ వస్తుంది, మన పాత కెమెరాతో మ్యాచ్ అవుతలేదు. కొత్త కెమెరాని సేల్ చేసి మళ్ళీ సేమ్ మన దగ్గర పాత కెమెరా ఏదైతే ఉందో అదే దాని లాంటిది ఇంకో కెమెరా తీసుకున్నాం అయితే పోతున్నాం, అదే మోడల్ కెమెరాని. సో ఇప్పుడు హరిదాస్ మార్కెట్కి అయితే పోతున్నాం, ప్రజెంట్ నియర్ ట్యాంక్ బండ్. సో ఇప్పుడు వచ్చేసి ట్యాంక్ బండ్ పైన అయితే ఉన్నాం, పోతున్నాం. కార్ అయితే గైస్ పార్కింగ్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి హరిదాస్ కెమెరా మార్కెట్కి అయితే పోతున్నాము. సో మన కెమెరా ఇదే. ఇప్పుడు కెమెరా మార్కెట్కి వెళ్ళినాక చూపిస్తాం. కెమెరా అయితే గైస్ రిప్లేస్ అయింది, మనం RFI ఇచ్చి మళ్ళీ సేమ్ ఇస్త్రీ అయితే తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న 2 కెమెరాలు వచ్చేసి సేమ్, 2 A7 S3. ఇంకోటి Insta 360 అయితే తీసుకుంటున్నాం. ఎప్పుడైనా రియాక్షన్స్కి వాటి ప్రాబ్లం అవుతుంది, దీని ఒక దగ్గర పెట్టి సరౌండింగ్ మొత్తం రికార్డ్ చేసుకుంటాం. దాంతో మైక్ అడాప్టర్, ఎక్స్ట్రా బ్యాటరీ, చార్జర్, ఇది వచ్చేసి స్టిక్, వేరే స్టిక్ పనిచేయదంటే ఇదే మనకు కనబడకుండా ఉంటుందని చెప్పేసి తీసుకుంటాం. ఇదే మన Insta 360 క్యామ్, 360 డిగ్రీ కాల్ అవుతుంది. దీని గురించి ఎప్పటించాలో అనుకుంటున్నాం కానీ తీసుకోలే. ఫైనల్లీ ఇప్పుడు వేసుకున్నాము. ఒక్క కెమెరా తీసుకుందామని వచ్చినాము, ఎక్స్చేంజ్ చేపిద్దామని. అది కూడా ఆ కెమెరా వచ్చేసి A7 S3, కాకపోతే దీంతో పాటుగా ఆల్రెడీ చూసారు కదా ఇదైతే తీసుకున్నాము, Insta 360 X4. ఇది మెయిన్లీ పబ్లిక్ రియాక్షన్ కోసం, అంతే కాకుండా ఎట్లా పోయినప్పుడు ఇట్లా వీడియో షూట్ చేయడానికి అయితే తీసుకున్నాం అనమాట. దీంతో పాటుగా ఎక్స్ట్రా అటాచ్మెంట్స్, ఒకటి స్టిక్, ఎక్స్ట్రా బ్యాటరీలు, అంతే కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ లైట్ పెట్టడానికి లైట్ స్టాండ్ అయితే తీసుకొని 1 ఐటమ్స్ తీసుకున్నాము కదా. విజయాన్ని కంప్యూటర్ షాప్ దగ్గరనే ఇడిచిపెట్టి వచ్చినాము. సో వాని కోసం ఒక ప్లేట్ పార్సల్ చేయించినాం మాకు అందరికీ. డింపీ అండ్ బర్త్డే సందర్భంగా చిన్న పార్టీ. కంప్యూటర్కి వచ్చేసి గాయస్ ఎంత వర్క్ అవుతుందో, ఎంత కాస్ట్ అవుతుందో అనుకున్నాము, కాకపోతే దానికి ఏం కాలేదట. చెక్ చేసిండు, సర్వీస్ చేసినందుకు 800 రూపీస్ తీసుకున్నాడు. కాకపోతే కాంపోనెంట్స్ వచ్చేసి ఏం ఖరాబ్ కాలేదు. ఇంకో 6 months వాడుర్రి, తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే తీసుకురండి రిపేర్ చేద్దామని అయితే చెప్పిండు. కాకపోతే దానికి ఏం కాలేదట. సో ఇప్పుడు వచ్చేసి అందరం లంచ్ అయితే చేసినాము. విజయాన్ని గురించి పార్సల్ తెచ్చినాం కదా, తినవారా? అన్నం 2 ప్యాకెట్లు వచ్చిందా? మరి ఇంకో ప్యాకెట్లు ఏంటిదిరా? 2 ప్యాకెట్లు వచ్చినాయా? పార్సల్ తీసుకుంటే ఎక్కువ వస్తుందట అన్నం. ఎందుకు పెట్టినరా? తిన పేరు 2 3 ఇస్తారు.
సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం హోమ్. గైస్ మనం తీసుకున్న 2 కెమెరాలు సేమ్ కదా, రెండిట్లల్లో వేరే వేరే సెట్టింగ్స్ ఉంటాయి కాబట్టి పాత కెమెరాల నుంచి కొత్త కెమెరాల 2 సేమ్ సెట్టింగ్లు చేస్తారు. గైస్ బృందావన్ దగ్గరనే తాగినాం ప్రజెంట్. నాకైతే కాఫీ. నీకేం కావాలరా? నాకు కూడా ఛాయ్ కావాలి. గొంతు మొత్తం దిగి దగ్గర పండగానే వాష్రూమ్. గైస్ మనం ఒక మెయిన్ వీడియో షూట్ చేయడానికి కంకులు అయితే తీసుకొని ఇక్కడికి అయితే వచ్చాం. కంకులు తీసుకున్నాం బాగా, మనం తిననీకి ఇంకిని తెచ్చిండు, కాల్చినాయి అడిపోతుడు. కంకులు అయితే గాయస్ తిన్నాం. అంతేకాకుండా ఇన్స్టాక్ మన 360 కెమెరా ఉంది కదా, దాంతో కొన్ని షార్ట్లు అయితే తీసినాం. ఇంటి వెనక దాన్ని ఎడిట్ చేయాలి, ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి దగ్గర ఇంకో 38 కిలోమీటర్స్ అయితే ఇంటికి చేరుతాం. ఒక వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం కానీ అది టికెట్ దొరకలేదు, దానికి టైం పడుతుంది అని చెప్పారు. సో అందుకోసం మళ్ళీ ఎప్పుడైనా డెడికేటెడ్గా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి క్యాన్సిల్ చేసినాం షూట్. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సిటీ వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం. జింగా ఆర్ యూ ఎక్సైటెడ్? దేనికి ఎక్సైటెడ్? రాత్రి ప్రోగ్రామ్కి ఎక్సైటెడా? మర్చిపోయావా? చెప్తా ఓకే ఓకే గుర్తుపెట్టుకో. ఇప్పుడైతే ఇంటికి పోతాం. సో ఇప్పుడైతే గైస్ మీకు అందరికి చెప్పిన ఆల్రెడీ కేక్ తీసుకురానికి అయితే పోతున్నాం. సిద్దిపేటలో బేకోమ్లో కస్టమైజ్డ్ కేక్ తయారు చేయించినాం. ఇప్పుడు అది దేనికి పోతున్నాం. ఫైనల్లీ గైస్ బేకోమ్కి అయితే వచ్చినాం. కేక్ తీసుకొని పోదాం మేము. ఫైనల్లీ గైస్ కేక్ అయితే తీసుకున్నాము. వాని కూడా నిలవది కేక్ తెస్తున్నట్టు. పోయి ఇప్పుడు కట్ చేపిద్దాం. మొత్తానికి అయితే గైస్ కేక్ తీసుకొని మేము వీడియోలు తీసే లొకేషన్కి అయితే వచ్చినాము. మన వాళ్ళు ఇంకా రాలేదు, వెళ్తుర్రట. వానికి ఏం ఐడియా లేదు కేక్ కోస్తున్నామని. అండ్ కేకే ఐడియా లేదంటే ఈ డిజైన్ మీద ఇంకా మొత్తమే ఐడియా లేదు. కైండ్ ఆఫ్ ప్రాంక్ అనుకోవచ్చు. మేము ఇటువంటి కేక్ ఎప్పుడు ఏపీయలేదు, ఎప్పుడు కట్ చేపియలేదు. ఫస్ట్ టైం. ఆడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కేక్ తయారు చేసిన వాళ్ళు బేకం వాళ్ళ అక్కడ పనిచేసే వాళ్ళు స్టాఫ్ ఉన్నారు కదా, చూసి నవ్వేదే నవ్వుతురు. దీన్ని సాటుకు ప్యాక్ వేసుకొచ్చారు గమ్మత్తున్న కేక్ అని చెప్పేసి. వాడి రియాక్షన్ చూడాలి ఇప్పుడు. అదే వెయిటింగ్. నీ లైఫ్లో ఎప్పుడన్నా కేక్ కోసినావా? పైలే 3 కిలో కేక్ కోస్తాను ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకోలే. వాళ్ళు ఊహిస్తారా నా 3 కిలోలు? నేనే పోయలే ఇంతవరకు. ఎప్పుడు నేను కేకే పోయలే అసలు. సర్ప్రైజ్ గంటగానే ఇయ్యద్దు, ముక్కును వస్తుంది. సర్ప్రైజ్ వచ్చేసి ఏంటిది అంటే మీకు కూడా క్లారిటీ నేను చూపెట్టలేకపోయినా ఆడ షాప్లో. సో సర్ప్రైజ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే హ్యాపీ బర్త్డే డింపీ. హ్యాపీ బర్త్డే డింపీ. అరే డింపిగా నువ్వు అరే అవమానం చేసి వాళ్ళు ఏం పెట్టావు? ఈ ముసలోడేమో సొలుగుతాండి. కేక్ అయితే అస్సలు ఉందిరా డింపిగా. అరే కడక్ కేక్ రా. బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కళ్ళు తెరవకు. నేను తెరవమన్నప్పుడు రియాక్షన్ అయితే వస్తుంది. కళ్ళు తెరవకు రే. సరేనా? తీసినాక తెరవకు. ఏదైనా టేపు జింగాడు. కళ్ళు మూసుకో, గట్టిగా మూసుకో. కళ్ళు మూసుకోరే. ఏం కాదు ఏం కాదు. కళ్ళు మూసుకోరే. కళ్ళు తెరవకు. కళ్ళు తెరితే కథమే ఇక. షేవ్ అనుకుంది కళ్ళు మూసుకో. ఆగు ఆగు టోప్ పెట్టా. టోప్ ఓకే ఓకే ఓకే. కేక్ వచ్చేసి ఇప్పుడు వీనికే చూపిస్తాను. రివీల్ అయ్యే టైం. కళ్ళు తెరురా. కళ్ళు తెరు. 'Once again, happy birthday to Happy birthday, Dimpy. Thank you.
అయితే కేక్ కట్ చేస్తాం. కట్ చేయరా ఇక ఎంజాయ్. నిజంగా అనుకుని పురుగుతో వాడుతున్నాయి ఇగో దీని మీద. గిది కడి అయ్యిరా గిది నీ బుద్ధున కట్ చేయి. అది కడి ముందుగా బర్త్డే బాయ్కి అయితే గైస్ ఫస్ట్ అయితే తినిపిద్దాము. మొత్తం నీ బాగుందని చేత్తో తీసుకొని తినరా. చేత్తో తీసుకో. ఇట్లా గిట్లా తీసుకో గిట్లా జింగ తీ కంకడంతది. ఇగో, ఏయ్, తినాలి నిజంగా ఇళ్ళకేం తీస్తుంటే ఈ క్రీమే, కాకపోతే ఫీల్ వచ్చేసి సేమ్. కంట్లో పోయింది ముక్కులకి. బేషన్ బేషన్ తినిగా మరి పెట్టురా. పెట్టరు మంచిగా కంకర పెట్టపోయినా జింగ పిట్కనే పెడుతున్నావు. నోరు చిన్నగా ఉంది అందుకే ముక్కన పెడుతున్నా. వాడు ఫోటో తీస్తున్నట్టు నిలబడతాడు. జియా నువ్వు తినాలి ఊహంట కలవది జియా అయిపోవాలి. తీసుకుంటా నేను. నేను ముందే చెప్తున్నా తినిగో కొంచెం అరే కేక్ ఎట్లుందిరా? చూడడానికి వెరైటీ ఉంది కానీ తింటే మంచిగానే ఉంది. దాన్ని ఎల్లో కలర్ క్రీమ్ ఉందా, ఆ తింటేటో రియల్ దానిలే కనిపిస్తుంది. మొత్తానికి దియ్య అయితే తిన్నా అంటావు. డింపి అని అయితే కాసి తింటున్నా. ఇంకో హ్యాపీ బర్త్డే డింపి. డింపి అని అయితే తింటున్నా. వాజా బయలు పెడితే జింగా. డింపియా క్వశ్చన్ చెప్పరా. మనం ఏ వెహికల్ కొన్నా ఏం కొన్నా ఒకవేళ కేక్ కట్ చేసినాం అనుకో ఫస్ట్ ఒలివి పెడతాం రా. సబ్స్క్రైబర్ పెట్టినవారా? పెట్టలే. వాడు అది చూసిన మైకంలో ఏం గుర్తుకొస్తా చెప్పి. ఒరే యోగిని చూడు ఎట్లా తింటుండో సాటుకో తిను. వాజా మనలో కారా ఏమనుకోరు. ఏమో కారుతానేంద్రా వీనికి మొత్తము. అది స్నో స్ప్రేనా? పెద్ద తీసుకోవాలి. సారీ గైస్ అందరికి మర్చిపోయినా నేను. కేక్ ఎట్లుందో కామెంట్ అయితే వేయరు గైస్. కేక్ ఎట్లా ఉండని కానీ మీ ఫేస్ ముందర కామెంట్ చేయరు. ఎట్లా అనిపిస్తుంది రా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాక? ఎంజాయ్. సో యాక్చువల్లీ ఇంకా మంచి సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే కొద్దిగా ఆగమం ఉండట్లా సెలబ్రేట్ అయితే చేయలేకపోయినాం. ఈ విధంగా సెలబ్రేట్ చేసినాము. ఇది కూడా తక్కువేం కాదు. ఏనాఫే మా అందరు ఇట్లల్లా ఇప్పటివరకు ఎవరు ఇంత పెద్ద కేక్ అయితే పోయలేదు. ఫస్ట్ టైం కోపించాం ఈ కేక్ మళ్ళా స్పెషల్ కేక్. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. కేక్ ఏదైతే మీరు దీన్ని వేస్ట్ అయితే వేస్తలేము. డింపి ఆడ తీసుకోబోతుండే వాళ్ళ ఇంటి వాళ్ళకి. అంతేకాకుండా బాగా ఆడుకుంటారా పిల్లలు, వాళ్ళకి ఇచ్చేసి సరేనా.